హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము హైదరాబాద్ వచ్చి 3వ రోజు అనమాట. ఇవాళ అయితే నెహ్రూ జువాలజికల్ పార్క్ వచ్చామన్నమాట. సో ఇక్కడ చిట్టు తల్లి అంటే మా పాప బాగా ఎంజాయ్ చేసిందని యానిమల్స్ ఉంటాయి కదా, లైవ్ యానిమల్స్, సో వాటిని చూద్దామని చెప్పి వచ్చాము. అస్సలు వీకెండ్స్లో వచ్చామంటే సాటర్డే రోజు వచ్చామన్నమాట. ఎంత రష్గా ఉందంటే ఈవెన్ మనకి నడవడానికి కూడా లేదు, అంత రష్ ఉందన్నమాట. సో వీకెండ్స్లో నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో అస్సలు రావద్దు, మిగతా రోజుల్లో వస్తే కాస్త బాగుంటుంది చూడటానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ, ఎందుకంటే వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదు, అట్లుంది అసలు ఇక్కడ. సో ఇక అది వేరే విషయం. మనం పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్, టికెట్స్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో ఇక్కడ సఫారీ రైడ్స్ కూడా ఉంటాయి. అక్కడ సఫారీ రైడ్స్ వచ్చేసి ఏసీ బస్కి అయితేనేమో 150, నాన్ ఏసీకి అయితే 100 రూపీస్ అనమాట. ఈ సఫారీ రైడ్ 20 మినిట్స్ ఉంటుంది. ఈ 20 మినిట్స్లో మస్తుగా అసలు లైవ్ యానిమల్స్ని చూపిస్తారు, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ నేనైతే సఫారీ రైడ్ మాత్రమే వీడియో తీసా, ఎందుకు అని అంటే కనుక ఇక్కడైతే అసలు సరిగ్గా కనిపించలేదు నాకు యానిమల్స్. అంటే ఉన్నాయి, నేను అంతగా తిరగలేదు. ఈ క్లౌడ్ని చూసి నేను భయపడిపోయాను అనమాట. అందుకే నేను చూసిన 2-3 అయితే ఇవిగోండి ఇట్లా ఫొటోస్ తీసాను, వీడియో అయితే తీయలేదు. సో అది వేరే విషయం. ఇక పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ యానిమల్స్ని చూసి. ఇండియాస్లో పెద్ద పార్క్ అనమాట, ఇండియాలోనే పెద్ద పార్క్ ఇది. 380 ఎకరాస్ ఉందన్నమాట మొత్తం ఈ పార్క్ వచ్చేసి. సో అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సఫారీ రైడ్ని అస్సలు మిస్ అవ్వద్దు, మంచిగా ఉంటాయి యానిమల్స్. 1962లో దీన్ని ఓపెన్ చేశారనమాట. సో ఇండియాస్ పెద్ద పార్క్ ఇది, ఇండియాలోనే పెద్ద పార్క్ అనమాట ఇది. సఫారీ రైడ్ అయితే ఇక్కడ అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇక ఇవన్నీ వదిలేస్తే మనం ఇంకా సఫారీ రైడ్ ఇక్కడ ముందుకు వస్తే కనుక ఇక్కడ చూసారా టాటాయిస్ ఎట్లా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి లైవ్ యానిమల్స్. ఇవి కొన్ని అయితే కనిపిస్తున్నాయి కానీ కొన్ని లోపలికి వెళ్ళిపోయాయి, మేబీ ఎండకు అనుకుంటా, సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడైతే జింకలు ఉన్నాయి, మరి మీకు కనిపిస్తున్నాయో లేదు. ఇంకొకటి ఆక్టోపస్ కూడా ఉంది. సో అది కూడా మీకు వీడియోలో చూసాను, మరి కనిపిస్తుంది లేదు. ఇదేమో శ్వేత నెమలి అంట, అడవి నెమలి అంటారు కదా, అట్లాంటి ఎంత బాగుంది. వైట్ నెమలి చాలా బాగుంది చూడటానికి. అసలు మా చిట్టి తల్లి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. మా చిట్టి తల్లి కాదు, పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇవేమో ఆసియా ఏనుగు అనమాట, సో ఎలిఫెంట్. ఇది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ దీని దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగాలంటే ఈచ్ పర్సన్కి 500 అంట. పిల్లలకి కూడా అంతే 200 అంత తీసుకుంటున్నారు, అంటే దాని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే. సో అది వేరే విషయం. ఇక ఇవన్నీ చూసి ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ దగ్గర మనకి సఫారీ రైడ్ అనేది మొదలవుతుంది అనమాట. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెనకాల జనం చూసినా ఎట్టున్నారో, అసలు ఈ జనాలను చూస్తే నాకు భయం వేసింది, అందుకే నేను ఫ్రంట్ వీడియో కూడా తీయలేకపోయా. మస్తు చెకింగ్ ఉంటుంది అక్కడ, అండ్ ప్లాస్టిక్వి అలో లేదు, అన్నీ అక్కడ చెకింగ్ చేసేసి మనకు ఒక కవర్ ఇస్తారు, ఆ కవర్ తీసుకొని వచ్చేస్తాం, మన బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసి రావాలన్నమాట. సో ఆ చెకింగ్స్ అన్నీ అయిపోయి అంతా వచ్చేసరికి చాలా గలీజ్గా అనిపించింది నాకు, అందుకే నేను అసలు ఫ్రంట్ పార్ట్ అంతా ఏది వీడియో తీయలేదు. ఇంకా సఫారీ రైడ్ అయితే మొదలైపోయింది. ఇక్కడ కూడా చాలా వెయిట్ చేసాం, దాదాపు 1 అవర్ పైనే వెయిట్ చేసాం సఫారీ అంటే బస్సుల కోసం. ఇక్కడ నుంచి వెళ్తే కనుక మనకి ఇక్కడ 4 గేట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి లైవ్లో యానిమల్స్ని ఫ్రీగా వదిలేస్తారు, ఫ్రీగా చూడొచ్చు. ఇది కూడా చూసినట్టయితే మనం ఇప్పుడు గేట్ 1లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ గేట్ తీస్తుంటే నాకు ఏమనిపించిందంటే KGF మూవీలో గేట్స్ తీస్తారు కదా, సో ఆ సీన్ గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ ఇది చూస్తుంటే బై బెర్త్ నేను ఫ్రంట్లోనే కూర్చున్నాను, వీడియో తీసుకోవాలి కాబట్టి. ఇక్కడ ఉన్న డ్రైవర్ కూడా మంచిగా సపోర్ట్ చేశారంటే చాలా స్లోగా నిదానంగా వీడియోస్ తీసుకోవాలి కాబట్టి చిన్నగా మాకు సహకరించారనమాట. ఇక్కడ నుంచి వెళ్తే ఇదంతా ఫారెస్ట్, అసలు చూసారు ఎట్లా ఉంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో జింకలు కనిపిస్తాయి చూడండి, లైవ్లో ఎంత బాగా తిరుగుతున్నాయో, చాలా క్యూట్ అనిపించింది. వీటిని చూస్తే నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట ఇట్లా లైవ్లో చూడడం, నాకైతే చాలా అనిపించింది, చాలా అసలు ఈ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను, అట్లా అనిపించింది నాకు. ఇదిగోండి వెళ్తున్నాయి చూస్తున్నారా, ఇక్కడ చాలా ఉన్నాయి. సో అవన్నీ అంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది, సో దానివల్ల పాపం పరిగెత్తుతున్నాయి, ఉండట్లేదు. మరి మమ్మల్ని చూసాయేమో, అంటే బస్సును చూసి, అది వేరే విషయం. సో ఇక్కడ గేట్ 1 దగ్గర అయితే మనం సింహం చూస్తామన్నమాట. సో వచ్చేసింది చూడండి సింహాలు,
ఇక్కడ ఇక్కడ కూర్చొని ఉన్నాయి. సో మనం బస్సులో ఉంటున్నాం కాబట్టి పెద్దగా జూమ్ చేసి చూపిస్తున్నా, మరి మీకు కనిపించాయి లేదు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కిందనే ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి, పడుకొని ఉన్నాయి. సో వీటిని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అసలు చూసారు ఎట్లున్నాయో. ఒకటైతే మంచిగా నిద్రపోతుంది ఎండకి, ఇంకొకటేమో చూస్తుంది, అటు ఇటు చూస్తుంది అనమాట. ఇంకక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయి ఈ సఫారీ రైడ్ వచ్చేసి 20 మినిట్స్ ఉంటుంది. అసలు ఈ రైడ్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు. అసలు ఈ పార్క్ వచ్చి సఫారీ మిస్ అయితే ఇంకా వేస్ట్ అనమాట. ఎందుకంటే బయట ఉన్న యానిమల్స్ వేరు, ఇవి మనం అసలు మెయిన్ చూడాల్సినవి. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఈ ఫారెస్ట్ ఏరియా, ఈ ఈ అడవి అంతా చూస్తుంటే మంచిగా అనిపించింది అనమాట. ఏదో మూవీ షూట్లో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. అట్లా అంత బాగుంది లొకేషన్, చాలా బాగా అనిపించింది. ఇక మనం ఇక్కడ నుంచి మళ్ళీ గేట్ 2కి ఎంటర్ అయిపోతాం అనమాట. అక్కడైతే టైగర్లు ఉంటాయి, వైట్ టైగర్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ వైట్ టైగర్ని చూద్దాం మనం సెకండ్ గేట్లో. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు చాలా బాగా అనిపించింది. అస్సలు లైవ్లో నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ని అయితే అస్సలు మర్చిపోలేను నేను. ఇక మాతో పాటు బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఇదిగోండి మా పాపను చూసారా, ఎక్కడికి వచ్చినా తిండిగోలే అనమాట. అది వేరే విషయం, తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇక మనమైతే సెకండ్ గేట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకొచ్చేసాం గేట్ 2లోకి. అసలు గేట్స్ తీస్తుంటే ఆ సినిమా షూటింగ్స్లో అదే KGF మూవీలో ఒక్కొక్క గేట్ ఓపెన్ చేసి చెక్ చేసి లోపలికి పంపిస్తారు కదా, ఆ సీనే గుర్తొస్తుంది. సో ఇక గేట్ 2లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి వైట్ టైగర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం క్లారిటీగా చూడవచ్చు. ఒకటైతే బయటే కూర్చొని ఉంది, ఏదో థింక్ చేస్తుంది టైగర్. సో మనం క్లారిటీగా అంటే ఈ గేట్స్లో నుంచి కాబట్టి, మనం బస్సులో నుంచి కాబట్టి క్లారిటీగానే తీసాను నేను. నా ఫోన్ మంచి క్లారిటీగానే ఉంది చూడండి. నా ఫోన్ అంటే మా వారి ఫోన్, నా ఫోన్ కాదు, ఓకేనా. సో ఇక్కడైతే మనం వైట్ టైగర్ చూడవచ్చు, చూసేయండి. ఒకటేమో లోపల ఉంది, ఇంకొకటేమో ఇదిగోండి ఇక్కడ బయట కూర్చొని ఉంది, చూసారా. వామ్మో ఏం చేస్తుందో ఇది వైట్ టైగర్. ఇంక ఇప్పుడు మనం థర్డ్ గేట్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ గేట్. సో ఇక్కడ ఇక్కడ మనం లైవ్లో ఎలుగుబంట్లు చూడవచ్చు అనమాట. ఇక్కడ నుంచి కొంచెం అదేంటది రూట్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి చార్మినార్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చార్మినార్ ఎంతోమంది చూసుంటారు, కానీ ఇక్కడ జూ పార్క్లో చార్మినార్ చూడడం అనేది చాలా గ్రేట్ అనమాట. అంటే మనకి అవుట్కట్స్లో అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సిటీ అంతా బాగా కనిపిస్తుంది చూడండి, హైదరాబాద్ మొత్తం. ఇక్కడ నుంచి జూమ్ చేసి చూస్తే కనుక మనకి చార్మినార్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి బీర్లు ఉంటాయి, అంటే ఎలుగుబంట్లు. సో ఇవి కూడా మనం చూసేయచ్చు. ఇక్కడ నుంచి చెప్పాను కదా, కొంచెం రూట్ అనేది కాస్త వంపుగా ఉంటుంది, అటు ఇటుగా ఉంటుంది అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మనం లైవ్లో ఎలుగుబంట్లు చూడబోతున్నాం. మా చిట్టి తల్లి అయితే టీవీలో అదే నెక్స్ట్ జూనియర్స్లో మాషా బీర్ చూస్తుంది కదా, అసలు ఈ బీర్ను చూసి ఇది బీర్ కాదు బీర్ ఇలా ఉండదు అని కాల్ చేసింది. అంటే చిన్నపిల్ల కదా, దానికి తెలియక బీర్ని అలా చూసేసరికి ఇలా లైవ్లో చూసేసరికి బీర్ కాదు అంటుంది. ఎట్టకేలకి ఇది బీరే అని చూపించాను. అప్పుడు కాస్త ఓకే బీర్ అంటే ఇదా, లైవ్లో ఇలా ఉంటుందా అంటే అవి బొమ్మలు కదా, ఆ బొమ్మల్ని అలా చూసి లైవ్లో చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. చిన్నపిల్ల కాబట్టి ఇంకా తెలియదు కదా సరిగ్గా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ బీర్లు ఉంటాయి చూడండి.
ఎంత బాగున్నాయి. ఇదివరకు ఇక్కడ మంచిగా అంటే ఇదివరకు డాన్సులు వేసే ఒక బీర్ ఉండేదంట ఇక్కడ. అది మంచిగా మనం చెప్పినట్టు చేస్తుందంట. బట్ ఎండలకి చనిపోయిందంట మరి. సో ఇప్పుడు ఇవి పెట్టారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవిగోండి ఒంటెలు అంటున్నా, సారీ జింకలు అటు వెళ్తున్నాయి అన్నమాట. చూసారా వస్తుంది. ఇంకా మనం గేట్ 4లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం గేట్ 4లో మనం ఏం చూస్తామంటే ఇక్కడ కొన్ని పికాక్స్ ఉంటాయి అండ్ అడవి దున్నలు. మీకు అడవి దున్నలు ఐడియా ఉంది కదా, చూసారా అది అక్కడ కనిపిస్తున్నాయి. ఈ అడవి దున్నలు బాహుబలిలో బల్లాల దేవుడు యుద్ధం అదేదో చేస్తారు కదా, ఫైట్ చేస్తారు కదా దున్నతోనే ఒక ఫైట్, అవి అన్నమాట. వాటిని చూడొచ్చు ఇక్కడ మనం లైవ్లో. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కనుక మనకు పికాక్స్, ప్యారెట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇవిగోండి అడవి దున్నలు చూడండి ఎలా ఉన్నాయి అసలు. బాహుబలి మూవీలో ఈ దున్నలతోనే ఫైట్ చేస్తారు. అక్కడ బాహుబలి సెట్లో కూడా ఇవి ఉన్నాయి. ఇలా లైవ్ యానిమల్స్ చాలా వైల్డ్గా ఉంటాయి. మనం కానీ అక్కడ కింద దిగే ఉంటే ఇంక అంతే సంగతులు. ఇంక ఇక్కడితో మన సఫారీ రైడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఎక్కడ ఎక్కామో అక్కడ దింపుతారు మనల్ని తీసుకొచ్చి. ఇంక ఇక్కడ నుంచి మనల్ని ఫ్రీగా వదిలేస్తారనమాట. సో ఇంక మనం అక్కడున్న కొన్ని చిన్న యానిమల్స్ ఉన్నాయి లోపల కూడా, అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇంకా ఇవ్వండి ఇవన్నీ జింకలు అనమాట. ఎంత బాగున్నాయి చూడండి అసలు, చాలా బాగా అనిపించింది. మా హనీ పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. అండ్ మళ్ళీ చెప్తున్నా వీకెండ్స్లో అస్సలు రావద్దబ్బా, ఎందుకంటే మస్తు అసలు ఎంత రష్ ఉందంటే అడుగు తీసి అడిగేయలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే వర్షం పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే జిరాఫీ చూసారు ఎంత పెద్దగా ఉందో అసలు. బాబోయ్ నేనైతే దీని చూసి షాక్ అయ్యాను. ఏంద్రా బాబు. జిరాఫీ చూపి నీకు కూడా చూపిస్తాను. అని నాకు చివరికి తీసుకెళ్ళి నువ్వు కూడా చివరి నుంచి అబ్బాయి నుంచి దగ్గర యువతల వైపు అని కూడా తీసుకెళ్ళని చెప్పాను నీకు నేను. అని ఇటు చూడు, అని చూడమన్నప్పుడు నువ్వు వాడు చూడు, నువ్వు చూడమన్నప్పుడు అన్నీ చూసి. Hi, Ma. My wife and my daughter. Goodbye. సో ఇంకంతా తిరిగి అలసిపోతారు కదా. సో హ్యాపీగా ఇక్కడ క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన ఫుడ్ని ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసేయచ్చు. సో మేము తినాలి అని అనుకున్నాం కానీ అప్పటికి వర్షం పడిపోతుంది. చూసారా తడిచిపోయాము, అందరూ పరిగెత్తుతున్నారు వర్షం పడుతుందని చెప్పేసి. ఫొటోస్ అయితే కొన్ని దిగాము, అవి కూడా షేర్ చేస్తున్నా, చూసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫుల్ వర్షం వచ్చేసింది, సో అది మైనస్ అయిపోయింది. లేదంటే ఇంకా కొన్ని యానిమల్స్ని నేను మీకు చూపించేదాన్ని. సో ఇంకా మేము ఇంకా అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పేసి గబగబా బయటకు వచ్చేసి బయలుదేరిపోయామన్నమాట. సో ఇది గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే
మీకు చూపించబోతున్నా. రేపు అయితే ఫిలిం సిటీకి వెళ్ళిపోతున్నా. సో ఫిలిం సిటీలో అదొక మాయా ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మొత్తం చూపిస్తా. ఎంజాయ్.